ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాక తన ఫస్ట్ అఫీషియల్ ఫారెన్ టూర్ పై ఇటలీలోని అపులియా టౌన్కు వెళ్లారు. అక్కడ ప్రపంచంలోని 7 మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ లీడర్స్ సమావేశమయ్యారు. ప్రధాని మోదీ కూడా ఈ 7 దేశాల లీడర్స్ తో కలిసి G7 సమ్మిట్ లో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లారు. G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. ఈ గ్రూప్ లోని 7 కంట్రీస్ ప్రపంచంలోనే మోస్ట్ రిచ్, పవర్ఫుల్ అండ్ డెవలప్డ్ కంట్రీస్. యునైటెడ్ నేషన్స్ కు డొనేషన్స్ ఇచ్చే టాప్ 10 కంట్రీస్ లో ఈ G7 కంట్రీస్ ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ గ్రూప్ 50th యానివర్సరీ సమ్మిట్ జరిగింది. ప్రపంచంలో 2 పెద్ద యుద్ధాలు జరుగుతున్న టైంలో వరల్డ్ పీస్ కోసం ఈ సమ్మిట్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇవాల్టి వ్యూలో పూర్తి వివరాలు చూద్దాం. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకోరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ ద బేసిస్. G7 ఎలా ఫామ్ అయింది, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఈసారి G7లో ఏం జరిగింది, అండ్ ద లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియా ఈ గ్రూప్ 7 మెంబర్ కానప్పటికీ ఎందుకు ఈ సమ్మిట్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ముందుగా G7 గురించి పూర్తిగా తెలుసుకుందాం. గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్లో మెంబర్స్ ఆర్ అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ అండ్ బ్రిటన్. ఈ 7 దేశాలతో పాటు ప్రతి G7 సమ్మిట్లో యూరోపియన్ యూనియన్ కమిషన్ అండ్ యూరోపియన్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్స్ కూడా పాల్గొంటారు. G7లోని 3 దేశాల వద్ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ ఉంది. ఆ 3 దేశాలు అమెరికా, ఫ్రాన్స్ అండ్ బ్రిటన్. ఈ 3 దేశాల వద్ద యునైటెడ్ నేషన్స్లో వీటో పవర్ కూడా ఉంది. అయితే యూరోపియన్ యూనియన్, నాటో లాగా G7 ఒక అఫీషియల్ ఆర్గనైజేషన్ కాదు. అందుకే G7కు ఒక అఫీషియల్ హెడ్ క్వార్టర్ కానీ సెక్రటేరియట్ లాంటివి లేవు. మరి ఈ G7 ఎలా ఫామ్ అయింది? 1973లో అమెరికాలో పొలిటికల్ క్రైసిస్ ఏర్పడ్డాయి. వాటర్గేట్ స్కాండల్ వల్ల అమెరికన్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ కష్టాల్లో పడ్డారు. దీనికి అడిషనల్గా వియత్నాం వార్కు వ్యతిరేకంగా అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. అండ్ మరోవైపు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కూడా ఏ లీడర్ అధికారంలో ఉంటాడో చెప్పలేని సిచ్యువేషన్. ఈ పరిస్థితులన్నింటి ఎఫెక్ట్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్పై పడింది. ఆ టైంలో కోల్డ్ వార్ జరుగుతుండగా అమెరికాకు సపోర్ట్గా నిలిచిన మిగతా వెస్ట్రన్ దేశాలు కూడా కష్టాల్లో పడ్డాయి. ఇక ఈ ప్రాబ్లం అన్నింటికీ కలిపి సాల్వ్ చేద్దామని 25 మార్చ్ 1973లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, వెస్ట్ జర్మనీ దేశాల ఫినాన్స్ మినిస్టర్స్ వాషింగ్టన్లో మీట్ అయ్యారు. ఇది ఒక ఇన్ఫార్మల్ మీటింగ్. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. వెస్ట్ జర్మనీ ఎందుకు, టోటల్ జర్మనీ ఎందుకు రాలేదని. ఎందుకంటే వరల్డ్ వార్ 2 తర్వాత జర్మనీ 2గా విడిపోయింది. ఇందులో ఈస్ట్ జర్మనీ రష్యా ఆధీనంలోకి వెళ్ళిపోయింది. సో ఫస్ట్ మీటింగ్లో అప్పటి అమెరికా ఫైనాన్స్ మినిస్టర్ జార్జ్ సార్ట్స్ మిత్ర దేశాల ప్రాబ్లమ్స్పై ఓపెన్గా డిస్కస్ చేయడానికి అలా ఒక ఇన్ఫార్మల్ మీటింగ్ ఇన్విటేషన్ పంపించాడు. ఈ మీటింగ్ ఒక సేఫ్ ప్లేస్లో జరిగేందుకు అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ వైట్ హౌస్లోని లైబ్రరీలో మీటింగ్ ఏర్పాటు చేశాడు. అప్పుడు ఈ మీటింగ్లో 4 దేశాలు పాల్గొన్నాయి కాబట్టి దీన్ని గ్రూప్ 4 అని పేరు పెట్టారు. సో ఈ మీటింగ్ జరిగిన కొన్ని నెలల తర్వాత జపాన్ని కూడా ఈ గ్రూప్లో కలుపుకోవాలని డెసిషన్ తీసుకున్నారు. అలా G4 కాస్త G5గా మారిపోయింది. అండ్ తర్వాత 1973 అక్టోబర్లో సిరియా, ఈజిప్ట్ కలిసి ఇజ్రాయెల్పై అటాక్ చేశాయి. యుద్ధంలో ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా అప్పట్లోని 20,000 కోట్ల మిలిటరీ హెల్ప్ చేసింది. ఈ రీజన్తో అమెరికాతో ఫ్రెండ్లీగా ఉండే అరబ్ కంట్రీస్కు కోపం వచ్చింది. అందుకే ఇజ్రాయెల్కు హెల్ప్ చేసే అమెరికా లాంటి దేశాలకు క్రూడ్ ఆయిల్ సప్లైని అరబ్ కంట్రీస్ నిలిపివేశాయి. దీని సీరియస్ ఎఫెక్ట్ అమెరికా, జపాన్, యూరప్ దేశాల్లో పెట్రోల్ కరువు ఏర్పడడంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ దేశాల ప్రజలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ఈ ప్రాబ్లంని టెంపరీగా అమెరికా ఎలాగోలా సాల్వ్ చేసింది. అరబ్ కంట్రీస్ అండ్ ఇజ్రాయెల్ మధ్య సమస్యను కొంతవరకు పరిష్కరించింది. కానీ ఇలా మళ్ళీ జరుగుతుందనే భయం అమెరికా దాన్ని సపోర్ట్ చేసే దేశాలకు పట్టుకుంది. అరబ్ కంట్రీస్ మళ్ళీ క్రూడ్ ఆయిల్ సప్లైని ఆపకుండా ఉండేందుకు ఒక సొల్యూషన్ వెతికే పనిలో ఈ గ్రూప్ 5 కంట్రీస్ పడ్డాయి. అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు కానీ ఇంకా పెరిగాయి. అమెరికన్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్, వెస్ట్ జర్మనీ ఛాన్సలర్ విల్లీ బ్రాట్, జపాన్ ప్రైమ్ మినిస్టర్ కకోయి తనాకా ఈ ముగ్గురు వాటర్గేట్ స్కాండల్ వల్ల రిజైన్ చేయాల్సి వచ్చింది. అండ్ మరోవైపు బ్రిటన్లో జరిగిన ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి కూడా మెజారిటీ దక్కలేదు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ జియార్జీ పపీడో సడన్గా చనిపోయారు. దీంతో G5 దేశాల్లో కొత్త లీడర్స్ అధికారంలోకి వచ్చారు. కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక G5 దేశాల నాయకులు మళ్లీ తమ ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ వైపు ఫోకస్ చేశారు. అలా నవంబర్ 1975లో జర్మనీ, ఫ్రాన్స్ కలిసి గ్రూప్ 5 కంట్రీస్ మీటింగ్ ఏర్పాటు చేశాయి. ఈ మీటింగ్లో ఇటలీని పిలిచారు. దీంతో గ్రూప్ 5 కాస్త గ్రూప్ 6గా అంటే G6గా మారింది. ఈ G6 ఫర్ ద ఫస్ట్ టైం ఫినాన్స్ మినిస్టర్స్ కాకుండా డైరెక్ట్గా ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ పాల్గొన్నారు. ఈ గ్రూప్లో అమెరికా తన ఫ్రెండ్ అండ్ నైబర్ అయిన కెనడాని కూడా ఇన్వైట్ చేయడంతో ఇది G7గా మారింది.
క్రమంగా ఈ గ్రూప్లో యూరోపియన్ యూనియన్ కమిషన్ అండ్ కౌన్సిల్ ఆఫీసర్స్ కూడా వచ్చి చేరారు. కానీ వీళ్లకు ఈ గ్రూప్లో నాన్ మెంబర్షిప్ స్టేటస్ మాత్రమే ఉంది. 1990లో రష్యా కూడా ఈ గ్రూప్లో చేరుకోవడంతో ఈ గ్రూప్ G8గా రూపం మార్చుకుంది. కానీ G7లోని యూరోపియన్ కంట్రీస్ రష్యా ఈ గ్రూప్లో చేరిపోవడంతో సంతోషంగా లేవు. ఎందుకంటే ఈ 7 దేశాలతో కంపేర్ చేస్తే రష్యా ఎకానమీ చాలా చిన్నది. పైగా రష్యాలో డెమోక్రసీ లేదు. నిజానికి రష్యాతో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేసేందుకు అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఈ గ్రూప్లో రష్యాకు మెంబర్షిప్ కల్పించారు. పైగా రష్యా పక్క దేశాలను నాటోలో చేర్చుకునేందుకు ఇది ఒక వ్యూహమని జియోపొలిటికల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. కానీ అమెరికాతో దోస్తీ చేసిన రష్యన్ ప్రెసిడెంట్ బోరిస్ ఎల్ట్సన్ పదవి పోగొట్టుకున్నారు. ఆయన తర్వాత వచ్చిన పుతిన్ మళ్ళీ G8 మీటింగ్లకు ఎప్పుడూ వెళ్ళలేదు. పుతిన్ యాంటీ అమెరికా స్టాండ్తో అధికారంలోకి వచ్చారు. ఆయన క్రిమియాపై అటాక్ చేసినందుకు G8 నుంచి రష్యాను బయటకు పంపించేశారు. అలా G8 తిరిగి G7గా మారిపోయింది. ప్రతిసారి ఈ G7 సమ్మిట్ వేరే వేరే మెంబర్ కంట్రీస్లో జరుగుతూ ఉంటుంది. ఇందులో మెంబర్ కాకపోయినా ఇప్పటి వరకు ఇండియా 10 సార్లు ఈ G7 సమ్మిట్లో పాల్గొంది. సో ఇది G7 హిస్టరీ. అండ్ కట్ టు నౌ, లాస్ట్ ఇయర్ G7 సమ్మిట్ జపాన్లో జరిగింది. ఈసారి ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జియోర్జియా మెలోని హోస్ట్ చేశారు. హోస్ట్ చేసే దేశానికి ఇతర దేశాలు ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలను ఈ సమ్మిట్కు ఆహ్వానించే అధికారం ఉంటుంది. ఈసారి జార్జియా మెలోని ఇండియా, అల్జీరియా, అర్జెంటీనా, బ్రెజిల్, సౌదీ అరేబియా, UAE, ఈజిప్ట్, టర్కీ, కెన్యా, సౌత్ ఆఫ్రికా దేశాలతో పాటు యునైటెడ్ నేషన్స్, IMF, వరల్డ్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించారు. ఇండియా నుంచి ప్రధాని మోదీ G7 సమ్మిట్కు వెళ్లారు. ఈసారి G7 సమ్మిట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే G7 కంట్రీస్లో జరిగే పాలిటిక్స్. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. అమెరికాలో జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య టఫ్ ఫైట్ జరుగుతోంది. బ్రిటన్ ఎలక్షన్స్లో రిషి సునాక్కు కష్టాలు తప్పేట్లు లేవు. ఫ్రాన్స్లో ప్రెసిడెంట్ మాక్రోన్ పార్టీ ఓడిపోయినా ఆయన పదవికి ఏ నష్టం లేదు. కానీ ఆయన పార్లమెంట్ చట్టాలు తీసుకొస్తే ఆ బిల్లులు పాస్ కావడం కష్టం. ఇదే పరిస్థితి జపాన్ ప్రధానమంత్రి ఇషిడాది కూడా. ఆయన సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇషిడా త్వరలోనే రాజీనామా చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెనడాలో కూడా నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్లో ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో పార్టీ అధికారం కోల్పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఎజెండా, 2022 నుంచి జరిగే ప్రతి G7 సమ్మిట్లో రష్యా ఉక్రెయిన్ వార్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రష్యా నిధులు $300 బిలియన్ యూరోపియన్ బ్యాంక్స్లో ఉన్నాయి. ఈ ఫండ్స్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ఉక్రెయిన్కు హెల్ప్ చేసేందుకు ఇవ్వాలని G7 లీడర్స్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ప్రతి సంవత్సరం ఉక్రెయిన్కు 4.5 లక్షల కోట్ల ఫైనాన్షియల్ ఎయిడ్ దొరుకుతుంది. 10 ఏళ్ల వరకు అమెరికా మిలిటరీ వెపన్స్ ఉక్రెయిన్కు సప్లై చేస్తోంది. అమెరికాలో జో బైడెన్ ఓడిపోతే డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్కు ఎటువంటి హెల్ప్ చేయనని ముందే చెప్పేశారు. ఈ పరిస్థితుల్లో బైడెన్ తాను ఎన్నికలు ఓడిపోయినా ఉక్రెయిన్కు హెల్ప్ అందుతూనే ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలోచించండి, రష్యా డబ్బులతో ఉక్రెయిన్కు వెపన్స్ సప్లై చేయడం, పైగా అమెరికా వెపన్స్ బిజినెస్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇది అమెరికా లెక్క. సరే, నెక్స్ట్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఆపాలని ఇప్పటికే G7 దేశాలు యునైటెడ్ నేషన్స్లో రెజల్యూషన్ కూడా తీసుకున్నాయి. కానీ ఇజ్రాయెల్ ఇంతవరకు యుద్ధం ఆపలేదు. ఇప్పటి వరకు యుద్ధంలో 37,000 మందికి పైగా పాలస్తీనియన్స్ చనిపోయారు. ఇది చాలా పెద్ద నంబర్. అమెరికాలో కూడా ఇజ్రాయెల్ వార్పై సీరియస్ రాజకీయాలు జరుగుతున్నాయి. అందుకే G7 సమ్మిట్లో ఇజ్రాయెల్పై ప్రెషర్ తీసుకురావాలని నిర్ణయించారు. అండ్ G7లో డిస్కషన్ జరగబోయే మరో ఇంపార్టెంట్ టాపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. యూరోపియన్ యూనియన్ లాంగ్ విత్ క్యాథలిక్ క్రిస్టియన్ విత్ పోప్ ఫ్రాన్సిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని మంచి ప్రయోజనాల కోసమే ఉపయోగించాలని, దాన్ని మిస్యూజ్ చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలనే ప్రస్తావన కూడా చేశారు. ఇక 4వ టాపిక్, చైనా ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడానికి ఈ G7 కంట్రీస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంకా రష్యాతో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసే చైనా బ్యాంక్స్పై అమెరికా శాంక్షన్స్ విధించింది. చివరగా ఇండియా G7 సమ్మిట్కు ఎందుకు వెళ్తోంది? G7లో ఇండియా మెంబర్ కాదు, అయినా ఇప్పటి వరకు 10 సార్లు G7 సమ్మిట్లో ఇండియా పాల్గొంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇండియాను 5 టైమ్స్ రిప్రజెంట్ చేశారు. G7కు ఇండియా చాలా అవసరం. దీనికి 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఇండియన్ ఎకానమీ G7 కంట్రీస్లోని 4 దేశాలు కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ అండ్ ఇటలీ కంటే చాలా పెద్ద ఎకానమీ. G7లోని అన్ని కంట్రీస్తో ఇండియాకు మంచి బిజినెస్ రిలేషన్స్ ఉన్నాయి. డిఫెన్స్ బడ్జెట్ విషయంలో ఇండియా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద కంట్రీ అండ్ వరల్డ్లో అతిపెద్ద డెమోక్రసీ. అండ్ 2, ఇండియా ఒకవైపు వెస్ట్రన్ కంట్రీస్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూనే రష్యాతో ఫ్రెండ్లీగా ఉంటుంది. వెస్ట్రన్ కంట్రీస్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనకూడదని ఎన్ని శాంక్షన్స్ విధించినా ఇండియా మాత్రం కొనుగోలు చేస్తూనే ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, చైనాకు చెక్ పెట్టాలంటే ఈ వెస్ట్రన్ కంట్రీస్కు ఇండియా హెల్ప్ చాలా అవసరం. ఈ 3 కారణాలు కాకుండా
G7 కంట్రీస్ తీసుకునే మేజర్ డెసిషన్స్లో, ఏషియా అండ్ గ్లోబల్ సౌత్ రిలేటెడ్ డెసిషన్స్లో ఇండియా సపోర్ట్ లేకుండా ఏ డెసిషన్స్ తీసుకోలేవు. ఎందుకంటే ఏషియాలో అతిపెద్ద పాపులేషన్ ఉన్న కంట్రీ. ఇండియాలో 68% పనిచేస్తోంది. 65% యూత్ పాపులేషన్ ఉంది. ఇండియాలో ఉన్న స్కిల్డ్, సెమీ స్కిల్డ్ యువత భారీ సంఖ్యలో ఉంది. సో ఇండియా అందుకే గ్లోబల్ ఫినాన్స్ ప్లానింగ్, వరల్డ్ పీస్, క్లైమేట్ చేంజ్ లాంటి టాపిక్స్పై ఇండియన్ కాంట్రిబ్యూషన్ ఉండాలని వెస్ట్రన్ కంట్రీస్ భావిస్తున్నాయి. అమెరికన్ థింక్ ట్యాంక్ హడ్సన్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ ప్రకారం మరికొన్ని సంవత్సరాల్లోనే ఇండియా కూడా G7 గ్రూప్లో మెంబర్గా మారే అవకాశం ఉంది. లేదా యూరోపియన్ యూనియన్ లాగా పర్మనెంట్ గెస్ట్ స్టేటస్ పొందే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కంక్లూజన్, గ్లోబల్ ఎకానమీని డ్రైవ్ చేసే ఫోర్సెస్లో ఇండియా ఇప్పుడు ప్రపంచానికి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్ని.